హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2024లో రిలీజ్ అయిన ది చోజన్ వన్ అనే ఒక మంచి ఫ్యాంటసీ సింగపూర్ మూవీనే చూడబోతున్నాం. మనకు కావాల్సిన ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో మూవీ మాత్రం సూపర్ ఉందనే చెప్పొచ్చు. ఆల్సో స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి ఇంట్రో అది ఇది చెప్పి లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదామా? వెళ్ళేదానికి ముందు జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ 2.1 చెప్పి బ్యాకప్ ఛానల్ ఉంది కదా, అది కూడా డిస్క్రిప్షన్ లోను కామెంట్ బాక్స్ లోను ఇస్తా, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓపెన్ చేసే ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో చూపిస్తారనమాట. అందరూ వర్క్ చేస్తున్నట్టే ఇతను కూడా డ్రిల్లింగ్ మిషన్ ఎత్తుకుని వర్క్ చేస్తుంటాడు. అప్పుడే కింద ఏదో ఒక స్వరంగ మార్గం ఉన్నట్టు అంత పెద్ద మ్యాన్ హోల్ ఏర్పడుతుంది. ఏందబ్బా అని చూసంటే దాంట్లో నుంచి ఏదో బ్లాక్ కలర్ గా బయటికి వస్తుంది. ఆ తర్వాత ఏదో ఒక టీం ఎవరినో వెతుక్కుంటా ఒక స్వరంగ మార్గంలోకి వెళ్తా అంటే ఇంతసేపు ఒకడు కనిపించినాడు కదా వర్కర్, వాడు దమ్మును పైనుంచి కింద పడి చాలా దారుణంగా చనిపోతాడు. అసలు ఆ బొక్క ఎందుకు ఏర్పడింది, వీడెందుకు చనిపోయినాడు, ఇదేది క్లియర్ గా చెప్పకుండా అక్కడ సీన్ వచ్చేసి దెయ్యాల్ని వెళ్ళగొట్టేందుకు అని చెప్పి కొన్ని పవిత్రమైన ప్రదేశాలు ఉంటాయి కదా, అలాంటి ఒక ప్రదేశంలో చూసుకుంటే ఒకడికి దెయ్యం పడేసినట్టుంది. సో వాడు ఆ పక్క ఈ పక్క అని చెప్పి కదులుతుంటాడు. ఇంకా వాడిలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టేందుకు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు కదా, వీడే అనమాట మన మూవీ యొక్క హీరో. ఇంకా మంత్రాలన్నీ చదివిన తర్వాత ఆయుధాన్ని ఇవ్వండి అని చెప్పేసరికి వాడు కూడా అదేదో ఈట లాంటిది ఇస్తాడో లేదో దాన్ని ఎత్తుకుని హూ హా అని తిప్పిన తర్వాత నెత్తిగా ఒక్కడిస్తాడు. అంతే వాడు అన్కాన్షియస్ అయిపోయేసరికి సరే లెగండి మా అని చెప్పి చేయి చాపుతాడో లేదో టక్కన కాన్షియస్ లోకి వచ్చి మళ్ళీ మనోడు చేయ కొరిగేసరికి వెంటనే అది ఇది చేసి వాడి నెత్తి పని ఏదో రాయేసరికి ఇప్పుడే కంప్లీట్ గా అన్కాన్షియస్ అవుతాడు. ఓకేమా మీ బాబును ఆవహించిన దెయ్యం వెళ్ళిపోయింది, ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసరికి ఫకీర్ బాబాకి జై ఫకీర్ బాబాకి జై అంటారు కదా, అలా మనోడి పేరు చెప్పి జై కొట్టేసరికి వాళ్ళు కొట్టేదే కాక డొనేషన్ మీదుగా డబ్బులు కూడా ఇస్తారు. ఏంది బ్రో అంత మాట అనేసివి అంటే నెక్స్ట్ సీన్ లో చూడండి, ఇంతసేపు దెయ్యం పట్టేసినట్టు ఓ యాక్ట్ చేసినాడు కదా వాడు వీడే అనమాట. ఇదంతా మనోడు డబ్బు కోసం చేసిన డ్రామా. అయినా నువ్వేంద్రా నెత్తి మీద కొట్టిన వెంటనే పడిపోమన్నాను కదా, మరెందుకురా లేచి మరీ కరిచినావంటే అంటే బస్సు కొంచెం రియలిస్టిక్ గా ఉంటుందని చెప్పి ట్రై చేసినాను అంటే పీకినావులే, అబద్ధం చెప్తే అతికిచ్చినట్టు ఉండాలా, అతి చేసినట్టు ఉండకూడదు, సరే పోపో అని చెప్పి డబ్బుల్ని కట్ చేసుకునే వేసాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నీ యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే ఉంది, డైలాగ్ డెలివరీ కూడా లేటే, నేను ఎక్స్పెక్ట్ చేసినంత అవుట్పుట్ అయితే నువ్వు ఇవ్వలేదు, సో నీకు కూడా కట్ చేసుకునే వేసానని చెప్పి తన డబ్బుల్ని కూడా పట్టేస్తాడు. సరే అని చెప్పి బయటికి వెళ్తా అంటే ఒక్కో గల్లీకి అని చెప్పి ఒక్కో బ్యాచ్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మనోడి దగ్గరికి వచ్చి గురు ఈరోజు నైట్ ఫైట్ వెయిట్గా ఉంటుంది, సో ఖచ్చితంగా మీ ఆశీర్వాదం కావాలి అంటే చూడు నాన్న అహింసా మార్గంలో వెళ్ళమని చెప్పి మన గాంధీ గారు చెప్పిన విషయం గుర్తుందా అంటే గురు ఈ గాంధీనైనా చూడండి అని చెప్పి డబ్బులు చూపించేసరికి అలా అయితే సుభాష్ చంద్రబోస్ చెప్పిన విషయం కూడా గుర్తుందా అని చెప్పి డబ్బులు తీసుకునేసి వాళ్ళతో వచ్చేస్తాడు. ఓకే గురు వీళ్ళే మన ఆపోనెంట్ టీం అని చెప్పి వాళ్ళని చూపిస్తే ఓడే అమ్మ వాళ్ళదంతా జిమ్ బాడీలు, అదే వీళ్ళని చూసుకుంటే వీళ్ళైతే బక్కబాడీలు, ఇక్కడ ఉంటే కూడా సావు కన్ఫామ్ అని చెప్పి సరే నాయన నా ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది అండ్ మీరే విజయం సాధించాలి అని చెప్పి నేను గుడికి వెళ్ళి 3 రోజుల పూజ చేస్తాను అని చెప్పేసరికి గురు నువ్వు వెళ్ళిపోతే మరింకెవరు గొడవ పడతారని చెప్పేసరికి ఇదేం ట్విస్ట్ అనిపిస్తుంది. ఇంకా మీకు అంత డబ్బులు ఇచ్చింది మీ ఆశీర్వాదం కోసమో మీ పూజల కోసమో కాదు, మీరు ముందుండి మీ విద్యల్ని యూజ్ చేసి వాళ్ళను ఓడిస్తారని చెప్పేసరికి ఎంతైనా నేను గురువును కదా, సో నాకు ఆయుధం కావాలి అంటే ఇది సరిపోతుందా గురువు అని చెప్పి ఎప్పటి నుంచో గుడి నుంచి ఆ ఈట తీసుకొచ్చేసింటారు. అబ్బా వీళ్ళు ఇప్పట్లో వదిలేలా లేదే, సరే కొద్దిగా వార్మప్ చేస్తాను జరగండి అని చెప్పేసరికి వెంటనే వాళ్ళందరూ వెనక్కి వెళ్తాంటే వాళ్ళేమో కండలు కదిలిస్తుంటారు. అబ్బా ఇంకేదో చేద్దామని చెప్పి ఆ పక్క ఈ పక్క తిప్పేసి ఓకే రెడీ అంటే అప్పుడే ఆ కత్తికి రెడ్ కలర్ లో ఏదో ఉండేసరికి రే దీన్ని యూజ్ చేసి ఎవరా టమాటాలు కట్ చేసింది అని చెప్పి తిరిగి చూస్తే ఇంతసేపు వాడు పిలుచుకొచ్చినాడు కదా వాడి కడుపుకే కాడే వేసింటాడు. సరే నాన్న దైవ గడియలు ముగిసినాయని చెప్పి ఆ కత్తి వాళ్ళ మీదే పారేసి సరన్ పరిగెత్తేస్తాడు. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళతో ఫైట్ చేయకుండా మనోని పట్టుకునేందుకు అని చెప్పి వాళ్ళు పరిగెత్తారు. అలా వీధి చివరిని వచ్చిన తర్వాత మనోడు ఎక్కడ కనిపించకపోయేసరికి ఎటు వెళ్ళినాడు అని చూసా అంటే గురువేనా వెతుకుతుండేది ఆయన ఆపకి వెళ్ళినాడు అని చెప్తే ఆయన కూడా వాళ్ళేం పట్టించుకోరు అనమాట. బట్ వాళ్ళు కూడా ఆపకే వెళ్దాం అనుకున్నారు కాబట్టి ఇంకా ఆపక్కే వెళ్తారు. యాక్చువల్లీ ఆ అమ్మాయికి మన హీరో బాగా తెలుసు అనమాట. అందుకే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏంపా హీరో ఈ రోజు కూడా ఏదో పెంట చేసినట్టునో అందుకే జనాలందరూ నీ వెనకాల పడుతున్నారా అంటే ఓయ్ పాప నీ పని నువ్వు చూసుకో, నీ బిజినెస్ జరగలేదా అంటే అవునబ్బా కొంచెం డల్ గానే ఉంది, ఏమైనా హెల్ప్ చేస్తావా అంటే లేదబ్బా నాకు ఈ రోజు పని ఉంది, కావాలంటే రేపు డిన్నర్కి వెళ్దాంలే అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
సరే అని చెప్పి వాడి అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత చూడ్డానికి ఆ దారి చాలా ఫ్రీగానే ఉంది కదా, అయినా కూడా సైడ్ నుంచి రావడం, దాటుకొని రావడం, వంకొని రావడం అని చెప్పి ఆ తర్వాతే వాడి రూమ్ లోకి వెళ్తాడు. బట్ వెళ్ళిన తర్వాతే మనకే తెలుస్తుంది ఆ దారంతా దెయ్యాలే అని. సరే అని చెప్పి లోపలికి వచ్చి తినేసిన తర్వాత కొన్ని టాబ్లెట్స్ లా ఉంటుందన్నమాట. దాని సూట్ కేసులో వేసిన తర్వాత ఏదో ఒక వాచ్ లా ఉంటుంది. అది మనోడికి చాలా ముఖ్యమైనదేమో, అందుకే నిదానంగా చేతిలో వేసుకుని జస్ట్ ఒక వాటర్ డ్రాప్ వేసి దాన్ని క్లీన్ గా తుడిచి అలానే భద్రంగా పెట్టేస్తాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నిన్న మోసుకొచ్చిన మాత్రలన్నింటినీ వీధిలో పెట్టేసి అమ్మడం స్టార్ట్ చేస్తాడు. అలానే ఆయన ఎవరో వెళ్ళేసరికి ఆ గురు నీకు ఈ మాత్రలు కరెక్ట్ గా సెట్ అవుతుంది, ఇది ఒక్కడేసుకున్న తర్వాత నువ్వే మగ సింహానివి అది ఇది అని చెప్పేందుకు ట్రై చేస్తాడు. అయినా కూడా ఆయనకు కొనే ఉద్దేశమే లేదనమాట. సో వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ ప్లేస్ కి వచ్చిన అమ్మాయి, ఏంపా హీరో పొద్దునే బిజినెస్ అయినా నీకు గుండె ధైర్యం ఎక్కువరా, నిన్న అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత వాడు నిన్ను వెతుకుతాడు అని తెలిసిన తర్వాత కూడా బట్ట బయలుగా వచ్చి అమ్ముతున్నావు చూడు, ధైర్యవంతుడివే అని చెప్తా అంటే అంత సీనం లేదు. యాక్చువల్లీ నిన్న జరిగిన గొడవలో వాడున్న లొకేషన్ పోలీసులకి తెలిసిపోయింది కాబట్టి వాడు వాడిని దాపెట్టుకునే దాంట్లో ఉంటాడే తప్ప నన్ను వెతికే దాంట్లో ఉండడు అని చెప్పి మనోడు తెలివిగా చెప్తాడు. కరెక్ట్ గా అదే టైంకి BMW కారు జాగేదాకా దాంట్లో నుంచి సూటు కోటు వేసుకుని ఒక 5-6 మంది బయటకు వచ్చేసరికి ఇప్పుడు చూడు మన వ్యాపారం అని చెప్పి వాళ్ళ దగ్గరికి పరిగెత్తా వెళ్ళి, చూడండి అయ్యా ఇదే కొత్త మాత్రలు, అందులోనూ US ఇంపోర్టెడ్, సో పక్కా బలం పూర్తి బలం అని చెప్పి ఏదేదో చెప్పి అమ్మేందుకు ట్రై చేసా అంటే, చూడు హీరో నువ్వు ఒక షామాన్వి, దెయ్యాలని వెళ్ళగొట్టే దాంట్లో నువ్వు ఒక ప్రొఫెషనల్ అని చెప్పి తెలుసుకునే ఈ ప్లేస్ కి వచ్చినాను. సో దయచేసి నా కొడుకుని నువ్వే కాపాడాలి అని చెప్పి సూట్ కేసు నిండుగా డబ్బులు చూపించేసరికి మనోడు కూడా తీసుకునేసాడేమో అనుకున్నాను. కానీ మనోడేమో, చూడండి సార్ నేనంతా వదిలేసి చాలా రోజులైంది, నాకు ఇదంతా సెట్ అవ్వదు అని చెప్తా అంటే, లేదు యాక్చువల్లీ నీ గురువు అయినా యూనే నన్ను ఈ ప్లేస్ కి పంపించినాడు అని చెప్పేసరికి, ఓ మా గురువు గారు పంపించినారా, ఏదే ఆ సూట్ కేసు ఇవ్వండి అని చెప్పి ఆ సూట్ కేసు తీసుకోగానే సర్ అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తేసరికి వెంటనే మళ్ళీ వాడిని లాక్కొచ్చేస్తారు. చూడరా నీ దగ్గర టాలెంట్ ఉందిరా, నేను డబ్బులు ఇస్తాను కదా ఇంకేంద్రా అంటే, సరే పదండి అని చెప్తాడు. మళ్ళీ పరిగెత్తేందుకు ట్రై చేసంటే మళ్ళీ లాక్కొచ్చేసారనమాట. ఇప్పుడు లాస్ట్ కి ఆయన ఉన్నాడు కదా, ఆయన కొడుకు అంట ప్రాబ్లం. సో ఆయన కొడుకున్న హాస్పిటల్కే వెళ్తారు. యాక్చువల్లీ ఒక 2 వారాల నుంచే ఆయన కొడుకు ప్రవర్తనలో చాలా తేడాలు ఉందంట. కొంచెం విచిత్రంగా ప్రవర్తించేసరికి హాస్పిటల్లో తీసుకొచ్చి అడ్మిట్ చేసి అన్ని రకాల టెస్టులు చేసింటారు. కానీ ఏమైంది అని చెప్పి డాక్టర్లే కనిపెట్టలేకపోతున్నారంట. సో మేబీ దెయ్యం ఏమైనా పట్టిందేమో అని చెప్పి మనోని లాక్కొచ్చి ఆ రూమ్ లో దుబ్బేసరికి ఇప్పుడే మనోడు ఎలా చూసాడనే విషయాన్ని చూపిస్తారు. ఆ రూమే వాడికి వేరేలా కనిపిస్తుంది. అండ్ ఆ పిల్లోడి పైన ఒక భయంకరమైన ఆర్మీ సోల్జర్ ఉంటాడు. ఆయన కళ్ళు కూడా కాలిపోయి ఉంటుంది అనమాట. ఇంకా మనోడు కూడా వాడిని ఏం గెలుక్కోకుండా, ఓ ప్రభువా ఈ పిల్లోని ఎలా అయినా కాపాడు అది ఇది అని చెప్పి 2-3 మంత్రాలు చదువుతున్నట్టు సౌండ్ వస్తుంది. బట్ ఒక్కసారిగా ఆగిపోతుంది. ఏమైంది ఎందుకు మంత్రాల సౌండ్ రావట్లేదు అని చెప్పి వాళ్ళందరూ పరిగెత్తా ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తే మనోడు రెండో డోర్ ని యూజ్ చేసి ఎప్పుడో అక్కడి నుంచి పారిపోయినాడు. అక్కడి నుంచి పరిగెత్తా స్టార్టింగ్ సీన్ లో చూపించినారు కదా ఒక గుడి, ఆ గుడికే వచ్చేస్తాడనమాట. యాక్చువల్లీ మనోడికి డబ్బులు వచ్చినప్పుడల్లా ఈ గుడిలో ఒక అమ్మాయి పేరున ఒక చిన్న అకౌంట్ లో ఓపెన్ చేసింటాడనమాట. సో వచ్చిన డబ్బులన్నిటిని డొనేషన్స్ రూపంలో ఆ అమ్మాయి అకౌంట్ లో వేయమంటాడు. అలానే ఇప్పుడు కూడా ఆ సూట్ కేసు మొత్తం అతనికే ఇచ్చేసి మొత్తం డబ్బుని ఆ అమ్మాయి పేరు మీద రాసేయని చెప్పి అక్కడి నుంచి వెంటనే ఇంటికి వచ్చేస్తాడు. ఇప్పుడు ఇక్కడే ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మనుషులు వచ్చి పట్టేస్తారు కదా. సో వెంటనే ఇక్కడి నుంచి పారిపోదామని చెప్పి అన్ని సర్దుకుంటాడు. అప్పుడే ఎవరో ఇంటి బయట యూంజీ అని చెప్పి మనోడి పేరు పెట్టి పిలిచి ఆ డోర్ ని కొట్టేసరికి ఓర్ని కొమ్మదీసి వాడి మనుషులు ఏమైనా ఇంటి దాకా వచ్చేసినారా అని చెప్పి మనోడు భయపడతా ఆ డోర్ దగ్గరికి నిదానంగా వెళ్తే, ఏ యూంజీ నేను రా నీ ఫ్రెండ్ రయాన్ ని త్వరగా ఓపెన్ చేయరా అని చెప్పేసరికి, ఓహో రయనా అయితే మనోడేం చెప్పి డోర్ ఓపెన్ చేశాడు. అయినా కూడా ఆ పక్క ఈ పక్క అని చెప్పి ఎవరన్నా ఉన్నారేమో అని చెప్పి చెక్ చేస్తే ఎవరు లేదనమాట. జస్ట్ వీళ్ళిద్దరే. అయినా కూడా మనోడికి టైం లేదు కాబట్టి ఓకే మచ్చా ఇప్పుడే మాట్లాడద్దు, టైం లేదు, వెంటనే బయటికి వెళ్ళాలి అంటే, సరే ఎక్కడికి రా అంటే ఎక్కడికో నాకు తెలియదు కానీ ఒక చిన్న ఇష్యూలో ఇరుక్కున్నా, సో ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి అని చెప్తా అంటే, సరే మచ్చా కానీ బయట ఎందుకురా, మా ఇంటికి వచ్చారా, మా ఇంట్లో వచ్చి కొన్ని రోజులు స్టే చేయరా అని చెప్పేసరికి, నువ్వేరా మచ్చా నిజమైన ఫ్రెండ్ అని చెప్పి వెంటనే మనోడు కూడా వాడితో వచ్చేందుకు ఒప్పుకునేస్తాడు. అప్పుడే వెనకాల ఒక అమ్మాయి కనిపించేసరికి, ఏం మచ్చా వైఫా అంటే, లేదురా జస్ట్ ఫ్రెండే పేరు స్వరా అని చెప్పేసరికి, హలో అండి అని చెప్పి మనోడు ఇంట్రో ఇచ్చుకుంటాడు. అప్పుడే తన చేయి పైన రెడ్ కలర్ లో అదేదో ఒక టాటూలా ఉంటుంది. సరే అని చెప్పి నవ్వుతా మాట్లాడతా అంటే టాపిక్ కాసా వాళ్ళు చిన్నప్పుడు చదివిన స్కూల్ దాకా వెళ్తుంది అనమాట. అప్పుడే ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, చిన్నప్పుడు ఒక పిల్లోడు ఊరేసుకుని స్కూల్లో చనిపోయినాడంటేనే, అలా వాడు చనిపోయిన తర్వాత నీకు దెయ్యాలని చూసే పవర్ ఉంది కదా, సో నువ్వే ఆ పిల్లోని అక్కడి నుంచి పంపించేసినావంట, ఆ తర్వాత ఎన్నో దెయ్యాలని నువ్వే వెళ్ళగొట్టినావంట,
నిజంగానే నీకు దెయ్యాల్ని చూసే పవర్ ఉందా అంటే అంత సీన్ లేదబ్బా, దెయ్యాలే లేవు అసలు, నా కంటికి ఏది కనిపించదు అని చెప్పి మనోడికి అలాంటి ఒక పవర్ ఉందని చెప్పి మనోడు చెప్పదలుచుకోవట్లేదు. సరే అని చెప్పి ఎట్లో లాస్ట్ ఇంటికి కూడా వచ్చేసారనమాట. వాడు నా ఇంట్లో స్టే చేయమని చెప్పేసరికి నేనేదో ఒక చిన్న ఇల్లు అనుకుంటే, కానీ ఇంటికి వెళ్ళి చూసేనే తెలుస్తుంది వాడు మంచి సౌండ్ పార్టీలానే ఉన్నాడు. ఇల్లు కూడా చాలా పెద్దగానే ఉంది. మచా నీ రూమ్ కింద ఉందిరా అని చెప్పేసరికి సరే అని చెప్పి మనోడు వెళ్తా అంటే అప్పుడే గోడ పైన ఏదో రక్తపు మరకలు ఉంటుందన్నమాట. దాన్ని ఒక లేడీ క్లీన్ చేస్తా ఉంటుంది. మనోడు రాగానే టక్కని దాక్కునేస్తుంది. సరే అని చెప్పి కిందికి వెళ్ళింటే ఆ డోర్ పైన ఏదేదో మంత్రాలంతా రాసి అతికిచ్చింటారు. ఇంకా వాడు కూడా డోర్ ఓపెన్ చేస్తాడో లేదో వెంటనే మనోడు కళ్ళు మూసుకునేస్తాడు. యాక్చువల్లీ కొన్ని రోజులకు ముందు నుంచే వాళ్ళ కొడుకు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడంట. సో డాక్టర్ దగ్గర చూపించింటారు, ఆ టెస్ట్ ఈ టెస్ట్ అన్ని చేపించింటారు. బట్ ఏది వర్కౌట్ అవ్వలేదంట. అదే కాకుండా వాడు వేరే గోడలు ఎక్కడం, వాడి గుచ్చుకోవడం, మనుషుల్ని అటాక్ చేయడం చేసేదే కాక జాపనీస్ మాట్లాడుతున్నాడంట. సో లాస్ట్ ఏం చేసేదో తెలియక నీ మాస్టర్ ని మీట్ అయితే నీ మాస్టరే నీ అడ్రస్ ఇచ్చినాడు, నువ్వు మాత్రమే మాకు హెల్ప్ చేయగలను అన్నాడు. సో దయచేసి హెల్ప్ చేయరా అనేసరికి సారీ మచా ఏమనుకోద్దురా, నాకు ఆ పవర్స్ అన్ని వెళ్ళిపోయిందిరా అంటే అనా మీరే మాకు సాయం చేయగలరన్నా, నా కొడుక్కి ఇప్పుడే నా 10 ఏళ్ళు, వాడు ఇంకా ఏం చూడలేదన్నా, దయచేసి సాయం చేయండి అని చెప్పి తను కొంచెం వేడుకునేసరికి సరే అని చెప్పి మనోడు కళ్ళు తెచ్చి చూస్తే ఓర్ని ఇంతసేపు అక్కడ ఒక దెయ్యం ఉన్నింది కదా, ఒక మిలిటరీ సోల్జర్, సేమ్ అలాంటి ఒక డీమని వీడి మీద కూడా ఉంటుంది. అదే కాకుండా నిమిషానికి వాడి లోపల ఉన్న ఆత్మని పీల్ చేస్తా ఉంది. మనోడు కూడా ఉన్నది ఉన్నట్టే చెప్తాడనమాట. ఒక డీమనే అతన్ని పట్టుకుంది, ఒక జాపనీస్ సోల్జరే, అది కూడా వాడి ఆత్మను నిమిషానికి పీల్ చేస్తా ఉంది. సో మాక్సిమం 1 నెల మాత్రమే వాడు బతకగలడు. అంతలోపు ఒక మంచి శామన్ని బట్టి అతని దగ్గర పూజలు చేపించుకోండి, నాకు ఇవన్నీ తెలీదు, కావాలంటే సేమ్ ఇలాంటి ప్రాబ్లమే ఒక డబ్బున్న వాడి కొడుకు కూడా ఉంది. సో అతని కాంటాక్ట్ అయితే మీకు సాయం దొరుకుతుంది అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెంటనే పారిపోతాడు. అక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోతాడేమో అనుకుంటే మనోడి ధైర్యం చూడండి, మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి ఆ అమ్మాయితోనే ముచ్చట్లు పెడతాంటాడు. అవును మొన్న నిన్న ఒక గల్లీ గ్యాంగ్ తరుముకొని వచ్చింది కదా, వాళ్ళు మళ్ళీ రిలీజ్ అయిపోయినారంట. ఆల్సో నిన్ను వెతకడానికి అని చెప్పి మనుషుల్ని పంపించినారంట. అలాంటప్పుడు నువ్వెందుకురా మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చినావంటే, చూడు ఎవరో చిల్లరగాలు వెతుకుతున్నారని చెప్పి నేను భయపడిపోయి ఈ ప్లేస్కి రాకుండా ఉండలేను, ఇది నా అడ్డా అనేసరికి సరే అది పక్కన పెట్టు, వచ్చినప్పుడల్లా నాతోనే మాట్లాడుతున్నావు, కొంప తీసి నేను అంత నచ్చిననా అంటే అవునా అని చెప్పి మనోడు ఆలోచిస్తుంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ గల్లీ గ్యాంగ్ కూడా వచ్చేస్తుంది. ఇంకేముంది మనోడు ఒక్కడే పరిగెత్తేది కాక తన్ని కూడా లాక్కొని పరిగెత్తంటాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత తన కాలు మెనిగేసరికి కింద పడిపోయేలా ఉంటే మనోడే తన్ని పట్టుకుంటాడు. కరెక్ట్ గా అదే టైంకి వాడెవడో అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంటే వాడిని అడ్డుకుంటాడా. అప్పుడు తెలియక మనోడు అపురూపంగా చూసుకునే వాచ్ కింద పడిపోతుంది. బట్ దాన్ని మనోడు గమనించకుండా అక్కడి నుంచి పరిగెత్తేస్తాడు. ఇదంతా మన హీరో గాడి ఫ్రెండ్ తో ఒక అమ్మాయి వచ్చింటుంది కదా స్వర అని చెప్పి, ఆ అమ్మాయి కారులో కూర్చుని సైలెంట్ గా చూసా ఉంటుంది. మన హీరో ఏమో ఆ అమ్మాయిని ఎత్తుకొని పరిగెత్తా వెళ్తాంటే దరిద్రం చూడండి, ఆ డబ్బున్న వ్యక్తి ఒక మనుషులు కూడా వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు ఆర్చుకునేది కొట్టుకునేది చేస్తాంటే ఇదేరా కరెక్ట్ టైం అని చెప్పి ఆ అమ్మాయిని సైలెంట్ గా పంపించేసి మనోడు చడి చప్పుడు లేకుండా సొరా కార్లో వచ్చి దాక్కునేస్తాడు. మనోడు వెళ్ళిన గంటకు రియలైజ్ అవుతారు మనోడు పారిపోయినాడు అని. సో మధ్యలో వీడెక్కడికి జారుకున్నారు అని చెప్పి వాళ్ళందరూ స్ప్లిట్ అయి వెతుకుతుంటారు. కానీ ఎవరో కార్లో ఉన్నాడు అని చెప్పి గెస్సే చేయలేదన్నమాట. సో మనోడు ప్రస్తుతానికి బతికిపోయినట్టే. మనోడు వాళ్ళు వెళ్ళిన తర్వాత నిదానంగా లేచి, అవును నువ్వెందుకు నన్ను ఫాలో చేస్తావు అంటే నీ ఫ్రెండే చేయమన్నాడు అని చెప్పేసరికి, చూడు వాడి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు, సో నువ్వు కూడా ఆ ఉద్దేశాన్ని మానుకో అని చెప్తా అంటే అప్పుడే ఆ కారు మొత్తం కెమెరాలు ఉంటుంది. ఐ మీన్ లోపల జరిగేది మొత్తం రికార్డ్ చేసాండి. ఓయ్ నిజం చెప్పు అసలు నువ్వు ఎవరు అడిగేసరికి యాక్చువల్లీ తను ఒక పారానార్మల్ ఇన్ఫ్లుయెన్సర్ అంట. ఇలా దెయ్యాలు భూతాలన్నింటినీ క్యాప్చర్ చేసి దాన్ని ఒక డాక్యుమెంటరీలా ప్రిపేర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనమాట. అవును యూంజీ నువ్వే నంబర్ 1 షామాన్ అని చెప్పి విన్నాను, అలాంటప్పుడు నువ్వెందుకు వీటన్నిటికీ దూరంగా ఉన్నావు, ప్రజలకు సాయం చేయడం నీకు ఇష్టం లేదా అంటే అదంతా కాదు, ఫస్ట్ నేను షామాన్ అని చెప్పి నీకు చెప్పింది ఎవరు అంటే ఇంకెవరు మీ గురువు గారే నువ్వు ఒక నంబర్ 1 షామాన్ అని చెప్పి నన్ను పంపించినారు అని చెప్పేసరికి, ఓహో ఆ గురువు గాడేనా, సరేపా వాడి దగ్గరికి వెళ్ళి కనుక్కుందామని చెప్పి ఇప్పుడే బయలుదేరతారు. ఓకే మన హీరో దెయ్యాలని చూడగలడు అండ్ దెయ్యాల్ని వెళ్ళగొట్టే ఒక నంబర్ 1 షామన్ అయినప్పుడు మన హీరోకి గురువైన వాడు ఏ రేంజ్ లో ఉంటాడనే క్యూరియాసిటీ మనకు ఉంటుంది కదా. కానీ రియాలిటీ ఏంటంటే టిష్యూలు కళ్ళద్దాలు కట్రాయర్లు అని చెప్పి అమ్ముతున్నారు చూడండి, వీనే మన హీరో ఒక గురువు అనమాట. యో గురువా ఎన్నిసార్లు చెప్పినా నేనంతా ఇప్పుడు దెయ్యాల్ని వెళ్ళగొట్టట్లేదు అని చెప్పి, అయినా కూడా నా దగ్గర ఎందుకు జనాల్ని పంపిస్తామంటే ఎంతైనా నీ తలరాత దానికే నిశ్చయించబడింది నాయనా అని చెప్పేసరికి, తలరాత లేదు తలకాయ లేదు ఇంకోసారి పంపించదు అంతే అని చెప్పేసరికి
చెప్పేసరికి సరే సరే ఎలానో వెళ్తానో కదా గురువుకు కూడా కొంచెం గురుదక్షిణం ఇచ్చేసి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసరికి అప్పుడే మనకే అర్థమవుతుంది ఆయన మన హీరో దగ్గర పంపించే వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుంటాడు అనమాట. ఇప్పుడు మన హీరో దగ్గర కూడా అడిగేసరికి సరే సరేలే అని చెప్పి మనోడు ఇష్టాకష్టంగా ఇచ్చినప్పుడే వాడికి అర్థమవుతుంది వాడు వాడి వాచ్ ని కోల్పోయినాడు అని. సో వెంటనే మన హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. బట్ ఆ సురామ మాత్రం అక్కడే ఉండి అవును గురువు గారు హీరో గురించి ఇంకొంచెం డీప్ గా చెప్తారా అంటే ఓ హీరో గురించా అయితే లైట్ గా ఆకలేస్తుంది అని చెప్పేసరికి సరే సరే పదండి తింటూ మాట్లాడదామని చెప్పేసరికి అలా అయితే పదమా అని చెప్పి ఊరికి ముందు పరిగెత్తాడు. ఈ పక్క మన హీరోని చూసుకుంటే ఆ వాచ్ ఎక్కడ పడింది అని చెప్పి ఆ వీధి మొత్తం వెతుకుతా అంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ అమ్మాయి కూడా ఆ ప్లేస్ కి వచ్చి రే హీరో ఇక్కడే కూర్చోరా వాచ్ అని చెప్పేసరికి వెంటనే ఎత్తుకునేస్తాడు. అవును ఈ వాచ్ ఎందుకు నువ్వు అంత ప్రియారిటీ ఇస్తున్నావు కొంపదీసి నువ్వేమైనా కొన్నావా లేదంటే అంత కాస్ట్లీనా లేదంటే ఎవరన్నా నీకు ఇచ్చినారా లేదంటే ఎవరి గుర్తుగానా పెట్టుకున్నావా అని అడిగేసరికి ఎందుకు అన్ని క్వశ్చన్లు వేస్తున్నావు ప్రస్తుతానికైతే నేను దేనికి జవాబు ఇవ్వను ఫస్ట్ తినడానికి వెళ్దాం పదా అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరతారు. బై ది వే చెప్పేదే మర్చిపోతే ఆ అమ్మాయి పేరు జియో అనమాట. ఏందో సిమ్ పేరు అనుకోద్దండి ఆ అమ్మాయి పేరే అది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి హీరో గారి గురువుని చూసుకుంటే ఆయన లాగిస్తానే ఉన్నాడే తప్ప ఏ స్టోరీని చెప్పడంటున్నాడు. గురువు గారు ఇలా స్టోరీ చెప్పండి అంటే అవును కదా నీ విషయమే మర్చిపోతే పాప అని చెప్పి ఇప్పుడే మనోడి ఫ్లాష్ బ్యాకే చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్లీ మన హీరోకి మ్యాజిక్ ఐస్ అంట అంటే పుట్టుకతోనే మన హీరోకి దెయ్యాల్ని చూడగలిగే పవర్ ఉందన్నమాట. దాన్ని మనోడు ఎప్పుడు రియలైజ్ అయినాడంటే చిన్నప్పుడు పార్క్ లో ఆడుకుంటా అంటే అప్పుడే దూరంగా ఒక చిన్న పాప ఉంటుంది. దాన్ని చూసి హాయ్ అనేసరికి తను టక్కున అక్కడ మాయమే ఇక్కడ వచ్చింటుంది. అలా ఎలా వచ్చిందిరా అని చూసంటే టక్కున ముందర ఒక దెయ్యంలా కనిపించేసరికి అప్పుడే వాడికి అర్థమవుతుంది వాడు మనుషులు చూడలేని దెయ్యాల్ని వాడు చూడగలడు అని చెప్పి. సో వెంటనే ఆ విషయాన్ని వాళ్ళ అమ్మకి చెప్పేసరికి వెంటనే వాళ్ళమ్మ ఈ గురువు గారి దగ్గరికి తీసుకొచ్చింటుంది. వాడిని చూడగానే వాడిని అర్థం చేసుకునేస్తాడు మనోడు ఒక కారణ జన్ముడని వాడి పవర్స్ ని యూజ్ చేసి ఎంతో మందికి సాయం చేయగలము అని. చూడు నాన్న నువ్వు ఒక కారణ జన్ముడివి నీ పవర్స్ ని యూజ్ చేసి ఎంతో మంది ప్రాణాలని కాపాడొచ్చు అంటే లేదు నాకు ఆ పవర్స్ ఏది వద్దు నేను ఇలానే ఉండిపోతాను నేను నార్మల్ మనిషిలానే ఉంటా నాకు యాక్చువల్లీ డాక్టర్ అవ్వాలని ఉందంటే చూడు నాన్న అదంతా జరగదు నువ్వు నాతోనే ఉండిపో నీకు కావాల్సిన విద్యలన్నింటినీ నేనే నేర్పిస్తా అని చెప్పి అప్పటి నుంచి మన హీరోని వాయనే పెంచడం స్టార్ట్ చేసింటాడు. సో అలా అయినా వాడి పవర్స్ ని డెవలప్ చేసి జనాలకు సాయం చేసి వాడిని ఒక బెస్ట్ గోస్ట్ మాస్టర్ గా మారుద్దాం అనుకుంటే మనోడేమో ఏజ్ వచ్చిన తర్వాత ఒక బెస్ట్ పరోటా మాస్టర్ గా మారుదామని చెప్పి హోటల్లో జాయిన్ అయింటాడు. అక్కడ వెళ్ళిన రోజే స్టవ్ తగలబెట్టేసరికి ఆ రోజే తరిమేసి ఉంటారు. ఆ తర్వాత డెలివరీ బాయ్ గా చేద్దామని చెప్పి దాంట్లో జాయిన్ అయింటాడు. కానీ వెళ్ళిన రోజే సామాన్లన్నీ కింద పడేసి వెళ్ళేసరికి అక్కడి నుంచి కూడా తరిమేస్తారు. లాస్ట్ కి ఒక మెకానిక్ షెడ్ లో జాయిన్ అయింటాడు. కానీ దాన్ని కూడా ఎట్లా తగలబెట్టేసి ఉంటాడు. యాక్చువల్లీ వాడి విధి రాత ప్రకారం వాడు ఒక బెస్ట్ షామన్ గా మారాల్సింది. కానీ వాడు అది తప్ప అన్ని ట్రై చేసింటాడు అన్నిట్లోనూ ఫెయిల్ అయింటాడు. సో లాస్ట్ అక్కడ మళ్ళీ షామానే అవ్వాలేమో అని చెప్పి ఒక చిన్న గ్యాంగ్స్టర్ లా మరి గల్లీలో గొడవలు పెట్టుకుంటాడు. అలా ఒక గ్యాంగ్ తో గొడవ పడేసి పరిగెత్తా వాయిన్ దగ్గరకు వచ్చేసరికి వాయినేమో జాకీ జాన్ లా పోజ్ ఇచ్చి వైలెన్స్ ఐ అవాయిడ్ అంటే ముక్కు మీద ఒక్కడిచ్చి వీపు విమానం చేస్తారు. పాపం దాన్ని తలుచుకొని ఇప్పటికీ ఏడుస్తుంటాడు. యాక్చువల్లీ అప్పటి నుంచే మనోడు ఆ ఎక్సోసిజం పైన ఆ షామనిజం పైన ఆ దెయ్యాన్ని ఎలా తరిమేదని చెప్పి కొద్దిగా గురువు గారి దగ్గర నేర్చుకుంటా వచ్చింటాడు. నిజానికి అందరూ ఒక్కొక్క కారణం చేతే భూమి మీద అడుగు పెట్టినారు అని చెప్తాంటే అప్పుడే ఆ అమ్మాయి చేతి మీద ఏదో టాటూలా ఉండేసరికి ఏంది అని చెప్పి టచ్ చేస్తాడో లేదో వెంటనే ఏదో ఇల్యూషన్స్ అన్ని వచ్చేసరికి నువ్వు ఆపదలో ఉన్నావు అని చెప్పి గట్టిగా వచ్చేస్తాడు. అదే ఏ ఆపదలో ఉన్నాను అంటే సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అని చెప్పి ఆ విషయాన్ని అక్కడే కట్ చేస్తాడు. సరే నా విషయం పక్కన పెట్టండి హీరో ఎందుకు షామన్ గా మారట్లేదు ఎందుకు జనాలకి సాయం చేయట్లేదు అంటే ఆయన కూడా కొంచెం ఆలోచించిన తర్వాత జియా పేరు చెప్తాడు. ఓ సారీ గైస్ మన హీరో తిరుగుతుంది కదా ఆ అమ్మాయి పేరు జియో కాదనమాట జియా. సరే వాళ్ళేం చేస్తున్నారు అని చూసుకుంటే మనోడు ఆ పిల్లని పక్కన పెట్టుకుని ఫుల్గా లాగేస్తున్నాడే తప్ప ఆ అమ్మాయి మాత్రం ఒక మెతుకు కూడా తిననంటుంది. అలా మన హీరో హ్యాపీగా ఆ అమ్మాయితో నవ్వుతా మాట్లాడుతుంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ అమ్మాయి స్వరా కూడా ఆ ప్లేస్కి వచ్చేస్తుంది అనమాట. రాగానే మనోడిని చూసి హలో యుంజీ అని చెప్పి ఆ తర్వాత ఆ అమ్మాయి ఉంది కదా జియా తన్ని చూసి హలో అని చెప్పేసరికి తను షాక్ అయిపోయి యుంజీ ఎవరు ఈ అమ్మాయి అంటే అదే కదా పాప నువ్వు ఎవరు అడిగేసరికి చూడు యుంజీ నేను ఎవరు నేనేం చేస్తాను అని చెప్పి నీకు బాగా తెలుసు ఆల్సో నీ స్టోరీ
ఏంటి, నువ్వెందుకు షామనిజం ని వదిలేసినావు, దాని వెనకాల ఉన్న ఎమోషనల్ స్టోరీ ఏంటి అని చెప్పి నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు నాకు కావాల్సింది జస్ట్ నీ నుంచి ఒక ఇంటర్వ్యూ, అది ఇవ్వలేను అది ఇది అన్నావు అంటే నీ సీక్రెట్స్ మొత్తాన్ని ఆన్లైన్ లో లీక్ చేయాల్సని చెప్పేసరికి, సీక్రెట్సా, ఏం సీక్రెట్స్ యూంజిని అడిగేసరికి, చూడు జియా ఏం లేదు, ఒక చిన్న ఇంటర్వ్యూనే కదా, నువ్వు వెళ్ళు, అంతలోపు ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చేస్తాను అని చెప్పి తన్ని పంపించేస్తాడు. సరే అని చెప్పి ఆ అమ్మాయి ఇంటికి వస్తాడనమాట. యాక్చువల్లీ అక్కడే ఆ అమ్మాయి స్టూడియో కూడా ఉంది కాబట్టి అప్పుడే తను ఒక వీడియో ప్లే చేస్తుంది చూడండి. ఇక్కడే ఒక భారీ ట్విస్టే రివీల్ అవుతుంది. ఇంతసేపు మన హీరో హోటల్ దగ్గర జియాతో నవ్వుతా మాట్లాడింటాడు కదా, కానీ నిజానికి ఆ వీడియోలో చూస్తే మన హీరో ఒక్కడే నవ్వుతా ఉన్నాడనమాట. అదే కాకుండా ఆ గల్లీ గ్యాంగ్ వేరే మన హీరోని వెంటాడింటుంది కదా, అప్పుడు మన హీరో జియాని ఎత్తుకుని పరిగెత్తా వెళ్ళింటాడు. కానీ ఆ వీడియోలు చూస్తే మనోడు ఒక్కడే పరిగెత్తాడు, ఆ అమ్మాయి ఉన్నట్టు పట్టుకున్నాడు అంతే. అంటే జియా మనిషి కాదనమాట, తను కూడా ఒక ఆత్మే. ఆ విషయం మన స్వరాకి ముందే తెలుసు. అందుకే డైరెక్ట్ గా ఆ అమ్మాయిని చూసి మాట్లాడేసరికి జియా షాక్ అయిపోయి ఉంటుంది, స్వర ఎలా తన్ని చూసింది అని. బట్ ఆ విషయాన్ని మన హీరో ఇప్పుడే రియలైజ్ అయింటాడు కాబట్టి, సరే ఫస్ట్ నువ్వు జియాని ఎప్పుడు మీట్ అయినావు అంటే అప్పుడే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లా చెప్తాడు. ఎగ్జాక్ట్ గా 1.5 years అగో మన హీరో ఒక క్లయింట్ ఇంటికి వెళ్ళింటాడు. అప్పుడు మనోడు నంబర్ 1 షామన్ గా ఫుల్ ఫామ్ లో ఉంటాడనమాట. సో దెయ్యాలేదో ఉంది అని చెప్పి పిలిపించింటే నిజంగానే అక్కడ ఒక దెయ్యం ఉంటుంది. సో ఫస్ట్ ఒక మంత్ర చక్రాన్ని యూజ్ చేసి తన్ని ఎక్కడ కదలనివ్వకుండా చేసి, ఆ తర్వాత ఒక పోర్టల్లా ఓపెన్ చేసి దాంట్లో ఆ అమ్మాయిని పంపించేస్తాడు. ఆ పోర్టల్ లోపలికి వెళ్తే మళ్ళీ పునర్జన్మను పొందుతారనమాట. బట్ వెళ్ళిన అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చేసరికి, రే మర్యాదగా నిజం చెప్పండి రా, ఈ ప్లేస్ లో ఎవరైనా చనిపోయినారా అంటే, అవును బ్రో, ఒక నెల ముందు ఒక అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది అంటే, ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది అంటే మా బాస్ గారు కొంచెం ఆ అమ్మాయితో తప్పుగా ప్రవర్తించినాడు అంటాడు. చెత్తెద వల్లరా ఎందుకు రా ఉన్నారు అని చెప్పి వాణ్ణి తిట్టేసి, చూడుమా తెలుసో తెలియకో తప్పు జరిగిపోయింది, క్షమించు, కానీ మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను, అండ్ నువ్వు ఈ పోర్టల్లో వెళ్తే మాత్రమే మళ్ళీ నువ్వు పునర్జన్మను పొందగలవు అని చెప్పేసరికి ఆ తర్వాతే ఆ అమ్మాయి వెళ్తుంది. అవునరా చెత్తన డాష్ గా, ఇంకెవరన్నా అమ్మాయిలు ఇక్కడ ఉన్నారా అంటే ఉన్నారు అని చెప్పి ఆ డోర్ ఓపెన్ చేస్తేనే మనకే తెలుస్తుంది అక్కడ ఉన్నదేమో మన జియా. ఇంకా తన పాస్పోర్ట్ అని ఇచ్చి తను బయటికి పంపించేస్తాడు. కానీ తనకు ఎవరు లేనట్టున్నారు. సో మన హీరో వెనకాలే వస్తుంటే, చూడు పాప నా వెనకాలంతా రావద్దు, కావాలంటే డబ్బులు తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపోని చెప్పి కావాల్సినంత డబ్బులు కూడా ఇస్తాడు. కానీ తనకు తెలిసిన వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు, అమ్మా నాన్న ఎవరు లేరేమో. సో మళ్ళీ మనోడి వెనకాలే వచ్చేసరికి, సరే రా అని చెప్పి ఒక సేఫ్ అయిన అపార్ట్మెంట్ లో ఒక మంచి రూమ్ ని తీసుకొని జియాకి ఇస్తాడు. ఆ తర్వాత తన కోసం బట్టలు, ఫుడ్ అని చెప్పి అన్ని తీసుకొచ్చిన తర్వాత జియా లెగుమా అని చెప్పి లేపేందుకు ట్రై చేస్తా అంటే అప్పుడే తన పాస్ట్ ని చూస్తాడు. తన పాస్ట్ లో ఏమో ఆ బాస్ గాడు ఉన్నాడు కదా, తన్ని కూడా చిత్ర హింసలు పెట్టింటాడనమాట. సో అప్పటి నుంచి ఎవరన్నా టచ్ చేస్తేనే ఒక ట్రామాలోకి వెళ్ళిపోయేదనమాట. బట్ మనోడే నేనున్నాను అని చెప్పి ధైర్యం చెప్పేవాడు. కానీ మనోడు తన పాస్ట్ ని చూసినప్పుడు తను చనిపోవాలి అనుకున్నప్పుడల్లా ముందరగా జాస్మిన్ ఫ్లవర్స్ ఉంటుందన్నమాట. దాన్ని చూసినప్పుడల్లా తను బతకాలనే హోపే పెరిగింటుంది. దాన్ని అర్థం చేసుకున్న మనోడు నెక్స్ట్ డేనే ఆ జాస్మిన్ ఫ్లవర్స్ని తెచ్చేసరికి తను సంతోషపడిపోయేదే కాక లైట్గా షాక్ కూడా అవుతుంది. నీకెలా తెలుసు అంటే నీ పాస్ట్ని లైట్గా చూసినాలే అంటాడు. కానీ దాని గురించి నువ్వేం బాధపడద్దు, ఇక నుంచి రాబోయే రోజులన్నీ మంచి రోజులే అని చెప్తా అంటే, అయితే నువ్వు దెయ్యాల్ని, భూతాల్ని, ఆత్మల్ని చూడగలవా అంటే కరెక్టే చూడగలను, కానీ మనుషులు కంటే అవి అంత దారుణం కాదులే అంటాడు. ఆ తర్వాత దగ్గరలోనే ఒక గుళ్ళో జియాకి అసిస్టెంట్ గా జాబ్ తీసిచ్చింటాడు అనమాట. తను కూడా డైలీ మంచిగా వచ్చి నిజాయితీగా పనిచేసేది. ఆ రోజు అలా బయటికి వచ్చింటే తను ఆత్మగా ఉన్నప్పుడు మనోళ్ళిద్దరూ ఎప్పుడు ఒకే స్పాట్ లో మీట్ అయ్యేవాళ్ళు కదా. కరెక్ట్ గా అదే ప్లేస్ కి వచ్చేసరికి అప్పుడు తను ఆ గోడల్ని చూసి ఆ గోడల పైన రకరకాల పెయింటింగ్స్ అన్నిటిని డ్రా చేస్తుందంట. లైక్ ఎత్తైన పర్వతాల్ని, జలపాతాల్ని, ఇంద్రధనస్సుని, అడవుల్ని చెప్పి అక్కడంతా డ్రా చేసిన తర్వాత ఇంకో గోడ పైనేమో మన హీరో వాడి లైఫ్ టైమ్ లో చూసిన ఆత్మలన్నిటిని డ్రా చేస్తుందంట. అవును నీకు డ్రాయింగ్ వచ్చా అంటే, నేను ఒక ఆర్ట్ స్టూడెంట్ ఉంటుంది. సరే రేపు వచ్చేద్దాంలే పద అని చెప్పి పిలుచుకొచ్చేస్తాడు. అలా డైలీ మనోళ్ళు మీట్ అయ్యేవాళ్ళు, డైలీ అలా డిన్నర్ కి బయట వెళ్ళడం, షాపింగ్ కి బయట వెళ్ళడం అని చెప్పి డైలీ బయటికి వెళ్ళేవాళ్ళు అనమాట. అలా ఈ రోజు షాపింగ్ కి చెప్పి బయటికి వచ్చింటే మన హీరోనే మన హీరోయిన్ కి జియాకి ఆ వాచ్ కొని పెట్టింటాడు. అలా మనోడు ఇంకేదైనా కొందామా అని చూసంటే అప్పుడే మన జియా ఫస్ట్ టైం మనోడిని టచ్ చేస్తుంది అనమాట. అది కూడా వాడి లిటిల్ ఫింగర్ ని మెల్లగా పట్టుకునేసరికి వాళ్ళిద్దరి మధ్య చెప్పలేని ఒక బాండింగ్ ఏర్పడుతుంది.
ఏర్పడుతుంది. బట్ వెళ్ళాల్సిన టైం కూడా వచ్చిందనమాట. మనోడేమో రైట్ సైడ్ వెళ్ళాలి, తనేమో లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో సరే జియా నేను బయలుదేరుతాను అని చెప్పేసరికి సరే అని చెప్పి తను కూడా చేతిలో వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బట్ తను వెళ్ళిన తర్వాతే తన్ని మిస్ అవుతున్నట్టు, తన యొక్క ప్యూర్ లవ్ ని ఫీల్ అవుతున్నట్టు అనిపించేసరికి ఎలా అయినా ఈ రోజు ప్రపోజ్ చేయాలి అని చెప్పి పరిగెత్తా వెళ్ళి చూస్తే అప్పుడే జనాలందరూ ఓ ప్లేస్ లో గుంపుగా ఉండేసరికి ఏంటి అని చెప్పి నిదానంగా వెళ్ళి చూస్తే అక్కడే జియా చచ్చిపడి ఉంది. ఎవడో మెంటల్ నాయాలు గుద్దేసినట్టున్నాడు. సో జియా అక్కడే చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత తనకు చేయాల్సిన రిచువల్స్ అన్నీ చేసి తన రూమ్కి వచ్చింటే తన రూమ్ని, తన ప్లాన్స్ని, తన డ్రాయింగ్ బుక్ని, దాంట్లో ఉన్న మన హీరో డ్రాయింగ్ని చూసి పాపం మనోడు కుమిలి కుమిలి ఏడుస్తాడు. మనోడికి ఆత్మలు, భూతాలు, దెయ్యాలని కనిపిస్తాయి కదా. సో చనిపోయిన జియా ఏమైనా కనిపిస్తుందేమో అని చెప్పి జియా 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 అని చెప్పి తన ఇంటి సరౌండింగ్స్ మొత్తం వెతికింటాడు. బట్ ఎక్కడ తన ఆత్మ మాత్రం కనిపించుండదు. తను ఎందుకు కనిపించట్లేదు అని చెప్పి గురువు గారిని అడిగితే, చూడు నాన్న, మనం కారణ జన్ములం. సో మనకు ప్రేమించడానికి, ప్రేమను పంచడానికి అనుమతి లేదు అంటే గురువుగారు ఎలా అయినా తన్ని చూడాలి చూడాలి అని చెప్పి మనోడు కాళ్ళ మీద పడి వేడుకునేసరికి సరే దీనికోసం ఒకే ఒక దారి మాత్రమే ఉంది, నువ్వు తన్ని చూడగలవు, కానీ అలా చూడడం వల్ల నీ పవర్స్ మొత్తాన్ని కోల్పోతావు, అందుకు నీకు సమ్మతమేనా అని అడిగేసరికి దేనికైనా ఓకే అని చెప్తాడో లేదో వెంటనే వాయిన్ కూడా ఒక షార్ప్ నీడిల్ ఎత్తుకుని వాడి నెత్తి పైన అదేదో ఒక సింబల్ లా వేస్తాడనమాట. యాక్చువల్లీ ఇది ఒక టెంపరీ సింబల్ మాత్రమే. బట్ ఆ సింబల్ వల్ల మనోడు టెంపరీగా వాడి పవర్స్ ని కోల్పోతాడనమాట. ఆల్సో జియాని కూడా చూసేందుకు ఛాన్స్ ఉంది అని చెప్పి పంపిస్తాడు. యూజువల్ గా మనుషులు ఎక్కడైతే చనిపోతారో మోస్ట్లీ వాళ్ళ ఆత్మలు కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది కదా. సో తను చనిపోయిన స్పాట్ కి వెళ్ళి అక్కడ ఇక్కడ అని చెప్పి జియా జియా అని చెప్పి వెతుకుతా ఉంటాడు. లాస్ట్ వరకు తను కనిపించకపోయేసరికి ఆ వర్షంలోనే గమ్మున కూర్చునేస్తాడు. అప్పుడే ఆ ప్లేస్ కి జియా ఆత్మ వచ్చేసరికి టక్కన లేచి కౌగులిచ్చుకునేసి తనతో మాట్లాడదామని చెప్పి ట్రై చేసి తను ఏమో మన హీరో ఎవరో కూడా తెలియనట్టు మాట్లాడుతుంది. యాక్చువల్లీ ఇలా చనిపోయే ఆత్మలుగా తిరుగుతున్న వాళ్ళకు వాళ్ళ గతం మర్చిపోవడం అనేది చాలా కామన్ అనమాట. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అసలు వాళ్ళు చనిపోయినారనే విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోతారంట. అలానే తనకు మన హీరో గురించిన ఎటువంటి జ్ఞాపకాలు గుర్తులేదు. ఆల్సో తన అసలు చనిపోయిందనే విషయమే తనకు గుర్తులేదనమాట. అందుకే ప్రతిరోజు తనతో టైం స్పెండ్ చేయడం వల్ల తను ఒక ఆత్మ అనే విషయాన్ని మనోడు పూర్తిగా మర్చిపోయినాడు. సరే తను ఎలానో చనిపోయింది, ఇప్పుడు ఆత్మగా మారిపోయింది, నువ్వు ఒక శామానే కదా, సో తను పునర్జన్మను పొందడానికి తన్ని పంపించేయచ్చు కదా అంటే అది అంత ఈజీ కాదనమాట. ఫస్ట్ మనోడు వాడి పవర్స్ ని కోల్పోయినాడు. సెకండ్, ఒకరు పునర్జన్మను పొందాలి అంటే వాళ్ళ జీవిత కాలంలో మినిమం ఇన్ని మంచి పనులు అని చెప్పి చేసి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే వాళ్ళు పునర్జన్మను పొందగలరు. పాపం జియా లోకం తీరు తెలియని అమాయకురాలన్నమాట. తను ఒకరికి కీడు తలుచుకోలేదు, ఆల్సో ఒకరికి మంచి కూడా చేయలేదు. అందుకే మనోడు దొంగతనంగా, న్యాయంగా, అన్యాయంగా సంపాదించిన డబ్బులన్నిటినీ ఆ అమ్మాయి పేరు మీదుగా గుళ్ళో దానం చేస్తుంటాడు. ఆ డబ్బు 10 మందికి సాయపడితే ఆ పుణ్యం అనేది జియాగే చేరుతుంది. కనీసం అలా అయినా తను పునర్జన్మను పొందేందుకు వీలవుతుంది అని. నీకు కావాల్సిన అన్ని విషయాలు చెప్పేసి ఇంతకు మించి ఏం చెప్పలేను, ఇంతసేపు ఉన్నందుకు డబ్బులు ఇవ్వని చెప్పేసరికి ఇంకా తను కూడా ఇస్తుందో లేదో దాన్ని తీసుకొని కూడా మనోడు జియా పేరు మీదుగానే రాయమంటాడు. సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే మన హీరో ఫ్రెండ్ ఉన్నాడు కదా రయన్, వాడు కొడుకుని తీసుకొచ్చేసి మచా మచా నా కొడుకుని ఎలా అయినా కాపాడరా, వాడు చనిపోయేలా ఉన్నాడు రా, మీ గురువు గారు ఇచ్చిన తాయితీ వేరే దాని మంత్రాన్ని కోల్పోయింది, ఇప్పుడు నువ్వు తప్ప నా కొడుకుని ఇంకెవరూ కాపాడలేరా, దయచేసి నా కొడుకుని కాపాడరా అని చెప్పి వాళ్ళిద్దరూ కాలు పట్టుకుంటా అంటే రే నా మాట వినరా, నా దగ్గర ఆ శక్తులు లేవురా, నేను అప్పటి శామన్నే కాదురా అని చెప్పి వాడు అక్కడి నుంచి పారిపోదాం అనుకుంటే మధ్యలో ఈ స్వరానే ఆపేస్తుంది. నీ నెత్తిపైన ఉన్న సింబల్ ని చెరిపేస్తే మళ్ళీ నీ పవర్స్ నీకు తిరిగి వచ్చేసాయి కదా, అలాంటప్పుడు నువ్వు మళ్ళీ వీని కాపాడొచ్చు కదా, కానీ దాన్ని చెరిపేస్తే ఎక్కడ జియా నీకు కనిపించకుండా పోతుందేమో అనే ఒక భయం. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో యుంజీ, నువ్వు చనిపోయిన జియా ఆత్మ కోసం వెతుకుతున్నావు, కానీ ఇక్కడ నీ కళ్ళ ముందరే ఒక పసి ప్రాణం పోతుంటే దాన్ని పట్టించుకోనంటున్నావు. నువ్వు ఒక డాక్టర్ అవ్వాలనే అనుకున్నావు కదా, అలాంటప్పుడు నీ ముందు ఒక ప్రాణం పోతుంటే ఊరుకుంటావా? నిజంగా ఈ ప్లేస్ లో జియా కనుక ఉంటే ఖచ్చితంగా తను వాడిని కాపాడమనేది అని చెప్పి కొంచెం ఎమోషనల్ గా టచ్ అయ్యేసరికి సరే అని చెప్పి వాడు ఒప్పుకుంటాడు. సో ఫస్ట్ ఆ డీమని అడ్డుకుందామని చెప్పి ట్రై చేస్తే అదేమో స్ట్రా వేసి మరి వాడి ఆత్మను లాగేసా ఉంటే జస్ట్ దానిపైన చేయి పెడతాడు లేదో ఒక్కడిచ్చేసరికి మనోడే ఎగిరి పడతాడు. ఆ తర్వాత సోరా చేతి పైన అదేదో ఒక విచిత్రమైన టాటూలో ఉంది కదా, దాన్ని చూసి వెంటనే ఆ బుడ్డోడి బాడీలోకి దూరేసి ఆ తర్వాత సోరాని చంపేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. మనోడికి అర్థమైపోతుంది వాడి పవర్స్ లేకుంటే కష్టమని. సో వెంటనే కొన్ని క్యాండిల్స్ ఎత్తుకొని కరెక్ట్ గా ఆ సింబల్ పైన పెట్టేసరికి ఆ సింబల్ కూడా చెరిగిపోతుంది. ఇంకా మనోడి పవర్స్ కూడా మనోడికి తిరిగి వచ్చేస్తుంది.
ఇంకా వెంటనే ఆ బుడ్డోడి బాడీలో ఉన్న ఆ డీమన్కి ఒక్కడిచ్చేసరికి ఆ బుడ్డోని వదిలేసి ఆ డీమన్ మాత్రం సపరేట్గా వచ్చేస్తుంది. ఇంకా మనోడితో గొడవ పడదామని వస్తే మనోడు సింపుల్గా వాడి కాలచక్రాలని యూజ్ చేసి దాన్ని ఫ్రీజ్ చేసి ఆ తర్వాత వేరే డైమెన్షన్కి వేరే పోర్టల్ ఉంది కదా పునర్జన్మను పొందేందుకు ఆ పోర్టల్ ఓపెన్ చేసి దాంట్లో పంపించేస్తాడు. ఎలానో ఆ బుడ్డోడి ప్రాణాలను అయితే కాపాడేసినాడు. బట్ ఇప్పుడు మళ్ళీ జియాని చూడగలడా, మళ్ళీ తన కంటికి కనిపిస్తుందా లేదా అనేది అర్థం కాలేదనమాట. సో పరిగెత్తా ఆ ప్లేస్కి వెళ్ళి జియా 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 అని చెప్పి అన్ని చోట్ల వెతుకుతాడు. బట్ ఎక్కడా కనిపించదు. వెతికి వెతికి వెక్స్ అయిపోయిన వాడు రెగ్యులర్ గా తన్ని ఒక ప్లేస్ లో మీట్ అవుతాడు కదా, కరెక్ట్ గా ఆ ప్లేస్ కి వచ్చేసి గమ్మున కూర్చునేసింటే ఎప్పుడు మనోడిని వెంబడిస్తా ఒక గల్లీ గ్యాంగ్ ఉంది కదా, వాళ్ళు కరెక్ట్ గా ఈ డైమండ్ చూసి మన హీరోని పడేసి నా డబ్బులిరా అని చెప్పి మనోని ఎట్లా అంటే అట్లా కొట్టేస్తుంటారు. కరెక్ట్ గా అదే టైంకి ఎంట్రీ ఇచ్చిన స్వర మొత్తాన్ని రికార్డ్ చేసి మర్యాదగా అతను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారా లేదంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఈ వీడియోని ఇవ్వమంటారా అని చెప్పేసరికి వాళ్ళు కూడా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా నిదానంగా లేచి చూస్తే స్వర వాళ్ళ ఇంట్లో ఉంటాడు. తను ఎక్కడికో బయటికి వెళ్ళిందంట. సో బ్రేక్ఫాస్ట్ కిచెన్ లో ఉంది, దాన్ని తినేసి బట్టలు మార్చుకొని చెప్పి ఒక చిన్న పేపర్ లో రాసి పెట్టేసరికి సరే అని చెప్పి మనోడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆ ఇల్లు మొత్తం అలా చూసాంటే అప్పుడే తన రూమ్ లో ఈ దెయ్యాలు భూతాలు డీమన్స్ అని చెప్పి వాటి గురించి డాక్యుమెంటరీ చేసి ఉంటుంది కదా, అది చూసేసరికి అప్పుడే తన బుక్ లో ఆ పిల్లోడు ఉన్నాడు కదా రయన్ కొడుకు, వాడికి అని చెప్పి హీరో వాళ్ళ గురువు ఉన్నాడు కదా, ఆయన కొన్ని పవర్ఫుల్ స్పెల్స్ ని ఒక పేపర్ లో రాసి ఆ పేపర్ ని ఆ బుడ్డోడికి ఇచ్చింటాడనమాట. వాడి దగ్గర పెట్టమని. అప్పుడే ఆ దెయ్యం కంప్లీట్ గా వాడిని టేక్ ఓవర్ చేయదు అని. బట్ ఆ స్పెల్ పేపర్ ఇప్పుడు తన బుక్ లో ఉండేదే కాక లాస్ట్ టైం రయన్ తన కొడుకుని తీసుకొచ్చినప్పుడు ఆ మంత్ర కాగితం మాయమైపోయింది అని అంటాడు. సో మనోడికి లైట్ గా సొరా పైన డౌట్ వస్తుందో లేదో కరెక్ట్ గా అదే టైంకి తను కూడా కాల్ చేసి మీ మాస్టర్ ని ఆ డబ్బున్న వాడు ఉన్నాడు కదా, వాడు తన కొడుకుని కాపాడేందుకు అని చెప్పి హాస్పిటల్ దాకా కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయినాడు అని చెప్పేసరికి వెంటనే మనోడు కూడా బయలుదేరేస్తాడు. ఈ పక్క హాస్పిటల్లో చూసుకుంటే ఆ మాస్టర్ గాని లేపుకొచ్చేసింటారు కదా, కానీ వాడి దగ్గర ఇప్పుడు పెద్దగా ఎటువంటి పవర్స్ లేదనమాట. సో చూడండిరా, నేను పేరుకేరా షామాన్, నా దగ్గర ఎటువంటి పవర్స్ లేదురా అంటే వాళ్ళు మాత్రం వదిలే ప్రసక్తే లేదనమాట. గన్ను చూపించి బెదిరించి మరీ వాడిని లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్తే ఆ జాపనీస్ డీమన్ సైకోలో వాడి ప్రాణాలని లాగేస్తా అంటే దాని దగ్గరికి వెళ్ళి వీణ బేరాలు ఆడుతుంటాడు. నీకు జాపనీస్ టికెట్ కొనిసా, గమ్మున ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేకుంటే కూలింగ్ లెస్ తీసుకుంటావా అని చెప్పి దాని దగ్గర తమాషా చేస్తా అంటే అది బట్టలోడదేసి కొడుతుంది. అప్పుడే సొరా కూడా ఆ రూమ్ లోకి వచ్చేసరికి తన టాటూలో ఏదో ఉందబ్బా, దాన్ని చూడగానే ఈ డీమన్ కూడా ట్రిగర్ అయిపోయి వాడి బాడీలోకి దూరేసి ఆ అమ్మాయిని అటాక్ చేసి చంపేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే టైంకి మన హీరో ఎంట్రీ ఇస్తాడు. బట్ డోర్ లాక్ లో ఉండేసరికి వాడి పవర్ ని యూజ్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఆ డీమన్ వాళ్ళిద్దరిని చంపేద్దామని చెప్పి ట్రై చేస్తుంటుంది అనమాట. అప్పుడే ఒక్కడిచ్చేసరికి ఇప్పుడే ఆ డీమన్ వాడి బాడీ నుంచి సపరేట్ గా వస్తుంది. సో వెంటనే వాడి పవర్స్ ని యూజ్ చేసి దాన్ని బంధిద్దాం అనుకుంటే ఫస్ట్ టైం తప్పించుకునేస్తుంది అనమాట. సో సెకండ్ టైం కొంచెం గట్టిగా ట్రై చేసేసరికి ఈసారి ఇరుక్కునేస్తుందో లేదో వెంటనే ఆ పోర్టల్ ని కూడా ఓపెన్ చేసి దాన్ని పంపించేస్తాడు. ఎట్లో ఆ డీమన్ వెళ్ళిపోయింది కాబట్టి వీడు కూడా బతికిపోయినాడు. ఇప్పుడు సొరా విషయానికి వస్తే ఇప్పుడే ఒక భారీ ట్విస్ట్ బయటపడుతుంది. మనమంతా ఎంతసేపు ఏమనుకున్నాము, తను రయాన్ ఉంది కదా, అదే హీరో వాళ్ళ ఫ్రెండ్ కొడుకు, వాడు బతికేందుకు తను ఇంతలా ట్రై చేస్తానేమో అనుకుంటే కాదు, తన వ్యూస్ ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనూ అండ్ తన స్ట్రీక్ ని అలానే మెయింటైన్ చేయాలి, తన ఇన్ఫ్లుయెన్స్ ని కూడా అలానే పెంచుకోవాలనే ఒక కక్కుర్తి బుద్ధితో ఆ బుడ్డోడి దగ్గర ఉన్న మంత్ర కాగితాన్ని తీసేసి ఉంటుంది. అప్పుడే ఆ డీమన్ ఆ బుడ్డోని చంపేందుకు ట్రై చేస్తుంది. అప్పుడే మన హీరో ఆ సింబల్ ని జరిపేసి వాడి పవర్స్ ని యూజ్ చేసి వాడిని కాపాడతాడు. ఇదంతా రికార్డ్ చేసి ఎక్కడో ఒకటి అప్లోడ్ చేస్తే మంచి డబ్బులు వస్తాయన్నమాట. ఎస్, ఈ ప్రాసెస్ లో ఇద్దరు ప్రాణాలు కాపాడబడ్డాయి కరెక్టే, కానీ దీనివల్ల మనోడు శాశ్వతంగా జియాని చూడలేకపోతాడు. సో ఆ కోపంతో గమ్మున బయటికి వస్తా అంటే ఈ డబ్బు ఉన్నవాడు కొంచెం మంచోడే అనమాట. స్టార్టింగ్ సీన్ లో సూట్ కేసు మొత్తంలో డబ్బులు ఇచ్చినాడు కదా, అది హాఫ్ పేమెంట్ అంట, ఇది మిగతా హాఫ్ అని చెప్పి మిగతా డబ్బులు కూడా ఇస్తాడు. బట్ మన హీరోకి తీసుకునే ఉద్దేశం అయితే లేదు, కానీ జియా కోసం తీసుకుంటాడు. సరే అని చెప్పి వెళ్దాం అనుకుంటే కరెక్ట్ గా అదే టైంకి కొందరు గవర్నమెంట్ అఫీషియల్స్ వస్తారు. వాళ్ళు మన హీరోకి తెలియదు కానీ గురువు గారికి బాగా తెలుసు అనమాట. ఓ 2-3 పూజలు కూడా ఆయన ఏదో చేసి ఇచ్చినట్టున్నాడు. సో మళ్ళీ ఇంకో హెల్ప్ కావాలంట, అది కూడా ఈసారి హీరో నుంచి కావాలని అడిగేసరికి మనోడికైతే వెళ్లే ఉద్దేశమే లేదు, కానీ ఆయనే కన్విన్స్ చేస్తాడనమాట. అండ్ ఆ డబ్బున్న సూట్ కేసు ని స్వరాగిచ్చి మన హీరో ఉన్న గుళ్ళో జియా పేరు మీదుగా డొనేట్ చేసే అంటాడు. సరే అని చెప్పి వీళ్ళతో వచ్చింటే స్టార్టింగ్ సీన్ లో మనం ఒక కన్స్ట్రక్షన్ లొకేషన్ ని చూసింటాం కదా, అప్పుడు ఒక డ్రిల్ చేసంటే ఏదో ఒక స్వరంగ మార్గంలో ఓపెన్ అవుతుంది. అప్పుడేదో బ్లాక్ కలర్ లో వచ్చేసరికి వాడు కింద పడి చాలా దారుణంగా చనిపోయింటాడు కదా, ఎగ్జాక్ట్ గా ఆ లొకేషన్ నే చూపిస్తారనమాట. విషయం ఏంటంటే కింద ఒక జాపనీస్ బేస్మెంట్ ఉందంట. అంటే అప్పట్లో ఏదో వార్ జరిగినట్టుంది. అప్పుడు జపాన్ వాళ్ళు ఇక్కడే ఒక బేస్మెంట్ ని ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. బట్ ఎప్పుడైతే వీళ్ళు ఈ బేస్మెంట్ ని కనిపెట్టింటారో అప్పటి నుంచి దగ్గర 3 కన్స్ట్రక్షన్
వర్కర్స్ చాలా దారుణంగా చనిపోయినారంట. సో ఎందుకు మనోళ్ళు చనిపోతున్నారు అర్థం కాకే వాళ్ళు మన హీరోని అప్రోచ్ అయ్యేసరికి మనోడు కూడా ఆ బేస్మెంట్ వచ్చి చూసి చుట్టూ ఒక 3 శవాలు ఉంటుందన్నమాట. అప్పుడే ఒక శవం దగ్గర ఉన్న కత్తిని పట్టుకొని చూస్తే అప్పుడే వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, వాళ్ళ స్టోరీ ఏంటి అని చెప్పి తెలుస్తుంది. ఏదో వార్ అన్నాను కదా, ఆ వార్ గురించి ఇప్పుడు కూడా డీటెయిల్ గా చెప్పరనమాట. బట్ సమ్హౌ జపాన్ వాళ్ళు ఓడిపోయినారనే విషయం మాత్రం తెలుస్తుంది. సో ఈ హై పవర్ లో ఉన్నారు కదా, వీళ్ళేమంటారంటే ఈ లో పవర్ లో ఉన్న సోల్జర్స్ కి జపాన్ గురించి, యుద్ధం గురించి అన్ని సీక్రెట్స్ తెలుసంట. ఒకవేళ వీళ్ళు కనుక శత్రు దేశాల కంటబడితే ఎక్కడ ఇన్ఫర్మేషన్, ఈ సీక్రెట్స్ మొత్తం లీక్ అయిపోతుందేమో అని చెప్పి వీళ్ళను వీళ్ళే చంపుకోమని చెప్పి ఆర్డర్ పాస్ చేస్తారు. బట్ అనవసరంగా వీళ్ళెందుకు చనిపోవాలి అని చెప్పి కొంచెం రిస్క్ చేసి వీళ్ళ ముగ్గురిని లేపేద్దామని చెప్పి వీళ్ళు నలుగురు డిసైడ్ అయ్యి ఒకడేమో కత్తి ఎత్తుకుని ఆ హై పవర్ లో ఉన్నవాడి తలే లేపేస్తాడు. ఆ తర్వాత ఇంకొకటి కనుగుడ్డును గట్టిగా పిసిగేసి ఆ గుడ్లు బయటికి వచ్చిన తర్వాత వాడిని చంపేస్తుంటారు. ఇంకా మూడో వాడిని చేతులు నరికే చంపేస్తుంటారు అనమాట. అలా నార్మల్ సోల్జర్స్ నలుగురు కలిసి హై పవర్ లో ఉన్న వాళ్ళ ముగ్గురిని లేపేస్తుంటారు. ఓకే, అప్పుడు జరిగిన మరణాలకు ఇప్పుడు జరుగుతున్న దారుణాలకు లింక్ ఏంటి అని అడిగితే ఆ నలుగురు కలిసి చంపింటారు కదా, దాంట్లో ఒకటి చేయపనేమో అదిదో విచిత్రమైన టాటూ ఉంటుందన్నమాట. సేమ్ అలాంటి టాటూని స్వరా ఉంది కదా, ఆ అమ్మాయి చేతి మీద కూడా ఉంటుంది. అంటే వాడి వంశానికి చెందిన అమ్మాయే స్వరా అనమాట. సో మొత్తానికి స్టోరీ ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు బంధించబడి ఉన్న వీళ్ళ ముగ్గురి ఆత్మలు ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ బేస్మెంట్ ని కనిపెట్టింటుందో అప్పుడు ఆ ముగ్గురి ఆత్మలు బయటికి వచ్చేస్తుంటాయి. బయటికి రాగానే ఆ నలుగురు కలిసి వీళ్ళ ముగ్గురిని లేపేస్తుంటారు కదా. సో వీళ్ళు ముగ్గురు ఏం డిసైడ్ అవుతారంటే ఆ నలుగురు ఉన్నారు కదా, వాళ్ళ నలుగురు యొక్క ఫ్యామిలీస్ ని, వారసుల్ని, వాళ్ళందరినీ కనిపెట్టి దాంట్లో ఎవడైతే లేటెస్ట్ గా పుట్టింటారో వాళ్ళని లేపేద్దామని చెప్పి డిసైడ్ అవుతారు. అందుకే రయాన్ వాళ్ళ కొడుకును లేపేద్దామని చెప్పి ఆ ఆర్మీ సోల్జర్ వచ్చింటాడు కదా. ఎందుకంటే ఆ నలుగురులో ఎవరో ఒకరి వంశస్థుడే అనమాట ఈ రయాన్ గాడు. ఆ తర్వాత ఆ డబ్బును వాడిని చూసుకుంటే వాడి కొడుకును కూడా లేపేద్దామని చెప్పి ఒక ఆర్మీ సోల్జర్ వచ్చింటాడు కదా. ఎందుకంటే వాడు కూడా ఆ నలుగురులో ఎవడో ఒకటి వంశానికి చెందినవాడు అనమాట. ఇప్పుడు ఇంకా ఇద్దరు సోల్జర్స్ కుటుంబాలు ఉన్నాయి. ఒకరైతే స్వరా అని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు, ఇంకొకరి కుటుంబం ఎవరో తెలియదు. బట్ చంపడానికి వచ్చింది 3 సోల్జర్సే కదా. సో ఆల్రెడీ 2 సోల్జర్స్ అవుట్ కాబట్టి ఇప్పుడు ఉన్నది ఒకే ఒక సోల్జర్ ఆత్మ మాత్రమే. అదే కాకుండా స్వరా వేరే వీళ్ళకు దగ్గరలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా స్వరానే నెక్స్ట్ టార్గెట్ అర్థమైపోతుంది. సో వెంటనే మనోడు పరిగెత్తా వెళ్తాంటే అట్లే ఈ పక్క స్వరాని ఆ గుళ్ళో చూపిస్తారు. తను డబ్బులు ఇవ్వడానికి అని చెప్పి వచ్చింటుంది కదా, సూట్ కేసు ఇవ్వగానే వెళ్ళిపోదాం అనుకుంటే ఇక్కడే కూర్చోండి అనేసరికి ఎందుకబ్బా అని ఆలోచిస్తుంటే టక్కున అమ్మనే పడేసి చంపేద్దామని చెప్పి ట్రై చేస్తాడు. ఎందుకంటే ఆ మూడో సోల్జర్ వీడి బాడీలో దూరేసింది కాబట్టి. కరెక్ట్ గా అదే టైంకి హీరోను గురువు గారు ఆ ప్లేస్ కి వచ్చేసరికి అది తెలివిగా ఏం చేస్తున్నట్టే వాడి బాడీ నుంచి బయటికి వచ్చేసి స్వరా అమ్మాయి ఆత్మ కూడా తీసుకునేసి ఒక పోర్టల్ ఓపెన్ చేసి ఏదో ఒక డైమెన్షన్ లోకి వెళ్ళిపోతుంది. తన ఆత్మ లేకుంటే తను సచ్చిన శవం లాంటిదే కదా. సో దాన్ని తిరిగి తీసుకురావాలని చెప్పి ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా మనోళ్ళు ఇద్దరు ఆ పోర్టల్ లోపలికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి చూస్తే అది ఏదో వేరొక ప్రపంచంలా ఉంటుంది. చుట్టూ గడియారాలు గాల్లో తేలుతా ఉంటుంది. వీడెక్కడికి వెళ్ళినాడు అని చూసంటే వాడు చాలా తెలివిగా మధ్య మధ్యలో ఆ గడియారాల లోపల నుంచి వచ్చి మనోళ్ళు అటాక్ చేసేందుకు ట్రై చేసంటే మనోళ్ళు కూడా ఆ పక్క ఈ పక్క అని చెప్పి తప్పించుకుంటారు. కానీ వాడు దాన్ని ఒక లూప్ హోల్ గా యూజ్ చేసుకుని దాని నుంచి వచ్చేసరికి లాస్ట్ కి ఉన్న గడియారాలన్నింటినీ లేపేస్తాడు. బట్ మళ్ళీ ఆ గడియారాలు వస్తూనే ఉన్నాయి. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న వాడు బయటికి వచ్చేసి వీడితో గొడవ పడేసి మళ్ళీ ఆ గడియారాల లోపలికి వెళ్ళిపోయేసరికి ఓకే ఇలా గొడవ పడితే ఇది అయినట్టే అని చెప్పి మనోడు వాడి పవర్ ని యూజ్ చేసి ఎగ్జాక్ట్ గా వాడు ఎక్కడున్నాడో తెలుసుకుందామని చెప్పి ట్రై చేస్తాడు. సో దానికోసం ఒక్కొక్క ప్రపంచానికి వెళ్ళి వస్తుంటే లాస్ట్ ఒక చీకటి ప్రపంచంలో దాక్కుంటాడనమాట. సో వెంటనే వాడితో వెళ్ళి ఫైట్ చేద్దాం అనుకుంటే వాడు కూడా చాలా బాగానే మనోడితో ఫైట్ చేస్తాడు. మిగతా ఇద్దరితో కంపేర్ చేస్తే వీడు కొంచెం వేగంగానూ శక్తివంతంగానూ ఉన్నాడనమాట. సో మన హీరోతో కొంచెం ఈక్వల్ గా ఫైట్ చేయదే కాక మధ్యలో మాస్టర్ ఉన్నాడు కదా, వాడిని అంత హైట్ నుంచి కిందకి దొబ్బేస్తాడు. ఆ తర్వాత మన హీరో కత్తిని లేపేసి లాస్ట్ కి మన హీరోని కూడా లేపేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే కరెక్ట్ టైం కి ఎంట్రీ ఇచ్చిన మాస్టర్ వెనక నుంచి వచ్చి వాడి చేతుల్ని గట్టిగా పట్టుకునేసరికి ఇదే కరెక్ట్ టైం అని చెప్పి మనోడు వాడి పవర్ ని యూజ్ చేసి వాడిని బంధించేస్తాడు. ఇప్పుడే వాడు కదలలేడు కదా. సో వాడి దగ్గరికి వెళ్ళి నిదానంగా స్వరా ఆత్మను బయటికి తీసిన తర్వాత ఆ తర్వాతే ఆ పోర్టల్ ని యూజ్ చేసి వాడిని పంపించేద్దాం అనుకుంటే వాడు చూడండి వాడికి తలగాయలేదు. అయినా కూడా మనోని చేయబట్టి లాక్కొని వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడే ఎవరో వచ్చి మన హీరోని కాపాడినట్టు చూపిస్తారు. ఎవర్రా చూస్తే మన జియా అనమాట. ఆల్సో తనకు గతం మొత్తం గుర్తు వచ్చేసిందంట. ఎలా అంటే మన హీరో తన పేరు మీదుగా పంపించిన డబ్బులు చాలా మందికి ఉపయోగపడిందేమో, అందుకే మంచి చేసినట్టు మన హీరోయిన్ అకౌంట్ పడినట్టుంది. సో తనకు కూడా పునర్జన్మను పొందే ఛాన్స్ వచ్చేసింది అనమాట. బట్ సాడ్ న్యూస్ ఏంటంటే తను ఇప్పుడే వెళ్ళిపోవాలి కాబట్టి మనోడు కూడా ఏమేం మాట్లాడగలదో మొత్తం మాట్లాడేస్తాడు. తను కూడా ఏమేం మాట్లాడగలదో అన్ని చెప్పేస్తుంది. చివరిగా మాత్రం కొంచెం సెల్ఫిష్ గా ఉండద్దు. నీ పవర్స్ ని యూజ్ చేసి ఎవరెవరికైతే సాయం కావాలో వాళ్ళకు సాయం చేయని చెప్తాంటే వెనకాలేమో ఆ డీమన్స్ వచ్చేసేలా ఉన్నాయి. సో ఇంకా లేట్ అయినా కూడా ఆ డీమన్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. సో ఎక్కువ లేట్ చేయకూడదు అని చెప్పి మన హీరోయిన్ ని పంపించేస్తాడు.
ఇంకా అక్కడ సీన్ కట్ చేసి 6 నెలల తర్వాత చూసుకుంటే ఏ గుళ్ళో అయితే మన హీరో జియా పేరు మీదుగా డబ్బులు డొనేట్ చేసి అందరికీ సాయం చేసింటాడు అదే గుళ్ళోనే వాడి ఎక్సోసిజం ని కంటిన్యూ చేసింటాడు. అలా ఎండింగ్ లో వాళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నట్టు చూపించి ఇక్కడే మూవీని కూడా ముగించేశారు. సో ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.